నాకు ఈ మధ్య ఒక వీడియోలో ఒక కామెంట్ వచ్చింది. అదేంటంటే, మంచి హస్బెండ్ ఉంటే ఎవరైనా హ్యాపీగా కనిపిస్తారు, యు ఆర్ లక్కీ అని. మీ అందరికీ అనిపించవచ్చు ఇందులో ఏముంది, కరెక్టే కదా అని. నాకు కూడా ఫస్ట్ టైం చదివినప్పుడు కరెక్ట్గానే అనిపించింది, కానీ ఎక్కడో ఏదో సంథింగ్ రాంగ్ అనిపించింది. నాకు ఎంతకీ క్లారిటీ రాలేదనమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, మా హస్బెండ్ లాంటి హస్బెండ్ దొరికినందుకు నేను చాలా చాలా థ్యాంక్ఫుల్గా ఫీల్ అవుతాను. అండ్ తనకి కూడా చాలాసార్లు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాను, అందులో నో డౌట్. కానీ ఈ లక్కీ అనే వర్డ్, ఇంకా తను దొరికినందుకు నువ్వు హ్యాపీగా ఉన్నావు అనేది ఎక్కడో ఏదో సంథింగ్ యాక్సెప్టబుల్గా అనిపించలేదు. నా మైండ్లో ఇంకా చాలా క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి అనమాట. అసలు ఈ క్వశ్చన్స్ ఏంటి, అండ్ వాటి నుంచి నాకు వచ్చిన క్లారిటీ ఏంటి, మనకి లైఫ్లో ఎలాంటి విషయాలు చాలా ఇంపార్టెంట్, ఇంకా ఎలాంటి బేసిక్ థింగ్స్ లేక మన సొసైటీలో ఆడవాళ్ళు బాధపడుతున్నారు, దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఉమెన్స్ డే స్పెషల్గా ఆడవాళ్ళు ఇంకా ఎంత బెటర్ లైఫ్ లీడ్ చేయొచ్చు అని చెప్పేదే ఈ వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియో పూర్తిగా చూడకుండా కామెంట్ చేయొద్దు. వీడియో మొత్తం చూసిన తర్వాతే ఒక అభిప్రాయానికి రండి. అండ్ వీడియో చివరిలో మంచి ఆలోచన కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం, నేను మీ స్వప్న. జీవితం మస్తు ఛానల్కు స్వాగతం. సో నాకు వచ్చిన క్వశ్చన్స్ ఏంటి అంటే, ఒక అమ్మాయి హ్యాపీగా ఉండాలి అంటే ఒకరు ఎలో చేయాలా, ఒక అమ్మాయి తనకి నచ్చినట్టు బతకాలి అంటే ఒకరు పర్మిషన్ ఇవ్వాలా అని. నేను ఈ మధ్య పుష్ప 2 మూవీలో ఒక సాంగ్ బిట్కి డ్యాన్స్ చేసి షార్ట్ వీడియోగా పెట్టాను కదా. యాక్చువల్గా నాకు ఆ మూవీలో ఆ సిచ్యువేషన్ అండ్ ఆ లిరిక్స్ అండ్ ఆ పాడిన విధానము ఇవన్నీ బాగా నచ్చి, ఇంకా మూవీలో హీరో క్యారెక్టర్ తన వైఫ్కి ఇచ్చే వాల్యూకి రిలేట్ అయ్యి చాలా బాగా నచ్చి చేసిన వీడియో అనమాట అది. కానీ అందులో ఒక లైన్ ఉంటుంది, ఇట్లాంటి మంచి మొగుడు ఉంటే ఏ పిల్లైనా మహారాణి అని. యాక్చువల్గా నేను పెరిగిన సొసైటీ పరంగా ఆ లైన్ సూపర్ కరెక్ట్ అని చాలా బాగా అనిపిస్తుంది ఆ లైన్. కానీ ఒక అమ్మాయిగా ఎక్కడో ఏదో డిస్సాటిస్ఫాక్షన్. అంటే ఒక మంచి హస్బెండ్ ఉంటేనే ఒక అమ్మాయి మహారాణా అని. ఇక్కడ మహారాణి అంటే ఏదో కిరీటం పెట్టేసి కుర్చీలో కూర్చోబెట్టి సేవకులుండి రాజ్యాలను వెళ్ళటం కాదు. ఇక్కడ మహారాణి అంటే తన ఇంట్లో తనకి రెస్పెక్ట్, ఫ్రీడమ్, ఇంకా తన ఒపీనియన్స్కి, తన ఫీలింగ్స్కి వాల్యూ ఉండడం. ఇవి ఉంటే చాలు. ఇవి ఉంటేనే మనము ఒక అమ్మాయిని మహారాణి అంటున్నాం. బట్ నేను ఫీల్ అయ్యేది ఏంటంటే, ఇవి బేసిక్ థింగ్స్, ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క అమ్మాయికి ఉండాల్సిన బేసిక్ థింగ్స్. ఇవి నేను జస్ట్ లక్ కాదు, ఇవి అందరికీ ఉండాలి అనేది నా ఉద్దేశం. హస్బెండ్ ఆర్ ఇన్లాస్ ఒక అమ్మాయికి దేనికైనా ఫ్రీడమ్ ఇస్తే మనం లక్కీ అంటున్నాం. లక్కీ అని ఎందుకు అంటున్నాము? అలా చాలా తక్కువ మందికి ఉంది కాబట్టి. బట్ నేను చెప్పేది ఏంటంటే, అది ఎక్కువ మందికి ఉండాలి, అది నార్మల్ అవ్వాలి. అండ్ హస్బెండ్ ఆర్ ఇన్లాస్ వల్ల ఇబ్బంది పడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉండాలి అని. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెస్పెక్ట్, ఫ్రీడము, వాల్యూస్ ఇచ్చే హస్బెండ్ ఉంటే మాత్రం అందరూ చాలా లక్కీ లక్కీ అంటారు. కానీ ఈ బేసిక్ థింగ్స్తో పాటు ఇంకెంతో చేసే వైఫ్లు ఉన్నా కానీ హస్బెండ్స్ని ఎవరు అలాంటి వైఫ్ దొరకడం నీకు చాలా అదృష్టం అని అనరు. అంటే ఆ మాట అంత ఈజీగా రాదు, అక్కడ ఏదో పెద్ద విషయం ఉంటే తప్ప. మనం కనుక మీరు చాలా అదృష్టవంతులు, మీకు మంచి రెస్పెక్ట్ అండ్ వాల్యూ ఇచ్చే వైఫ్ దొరికింది అని అంటే నవ్వుతారేమో కూడా. సో అదేంటంటే బేసిక్ ఎక్స్పెక్టేషన్. బట్ హస్బెండ్ ఫ్రీడమ్, రెస్పెక్ట్, వాల్యూ ఇవ్వడం అనేది సంథింగ్ స్పెషల్, లక్ అనమాట. అండ్ ఈ రెస్పెక్ట్, ఫ్రీడమ్ ఇచ్చే హస్బెండ్ ఉంటే లక్కీ, లేకపోతే అదేం తప్పు కాదు, నార్మల్ అన్నట్టుగా. మనం మేబీ సొసైటీ అలా చేసిందా, లేకపోతే మనమే అలా కండిషనింగ్ అయిపోయామో తెలియదు, కానీ మనం బై డిఫాల్ట్ అలా ఆలోచించడం అలవాటు చేసేసుకున్నాము. ఈ ఒక్క విషయమే కాదు, ఇంకా చాలా విషయాల్లో అలా మనం కండిషనింగ్ అయిపోయాము అని అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, పెళ్ళైన తర్వాత అమ్మాయి మీద ఉండే బేసిక్ ఎక్స్పెక్టేషన్ ఏంటి? అత్తగారింటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అలవాట్లకి, వాళ్ళ ఆచారాలకి అలవాటు పడాలి, తను మారాలి, అడ్జస్ట్ అవ్వాలి. ఇవన్నీ బేసిక్ ఎక్స్పెక్టేషన్. అండ్ అందులో తప్పులేదు, మ్యారేజ్ అనే సిస్టంలో మనము వాళ్ళ ఇంట్లో కంటిన్యూ అవుతాం కాబట్టి మనం కొన్ని నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, అవసరమైతే అడ్జస్ట్ అవ్వాలి. బట్ ఆ ప్రాసెస్ అనేది ఎంత కష్టమైనా దాన్ని ఎవరు గుర్తించరు, అప్రిషియేట్ చేయరు. అది ఒక చాలా బేసిక్ ఎక్స్పెక్టేషన్. అండ్ అదే అల్లుడికి మాత్రం చాలా చాలా రెస్పెక్ట్ ఇస్తారు డే 1 నుంచే. ఇవ్వడంలో తప్పు లేదు, బట్ అదే రెస్పెక్ట్ అమ్మాయికి ఎందుకు ఇవ్వకూడదు? అలానే కొన్ని హౌసెస్లో ఆడవాళ్ళు తమ కోసం మనీ స్పెండ్ చేసుకోవాలంటే ఆలోచిస్తారు, ఇంకా హస్బెండ్ని అడగాలంటే కూడా చాలా మొహమాటంగా ఫీల్ అవుతారు. కొంతమంది హస్బెండ్స్ కూడా ఇప్పుడు అవసరమా అని చాలా క్వశ్చన్స్ అడుగుతారు, అండ్ అదేదో తన మనీని ఇస్తున్నట్టుగా ఫీల్ అవుతారు. బట్ ఒక ఫ్యామిలీలో ఒక హస్బెండ్ కష్టపడి మనీ సంపాదిస్తున్నాడు అండ్ వైఫ్ ఫ్యామిలీని చూసుకుంటుంది అంటే వైఫ్కి కూడా ఆ మనీ మీద హక్కు ఉంటుంది కదా. తను కూడా ప్రతిరోజు కష్టపడుతుంది, అందరి అవసరాలు చూస్తుంది కదా. కానీ మనీ కావాల్సినప్పుడు తన కోసం ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు తను చాలా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, జస్టిఫై చేసుకోవాలి, ఒప్పించాలి.
ఇంకా వర్స్ట్ కేస్ అయితే కొన్ని ఫ్యామిలీస్లో ఆడవాళ్ళు కష్టపడి మనీ సంపాదించిన ఆ మనీ మీద అధికారం హస్బెండ్కే ఉంటుంది. ఒక రిలేటివ్ నాతో ఇలా అనేది, మా హస్బెండ్ చాలా మంచివాడు, నాకు ఏం కావాలంటే అది కొనిస్తాడు అని. ఒక పక్క వినడానికి బాగానే ఉండేది, కానీ ఎక్కడో సంథింగ్ రాంగ్ అనిపించేది. అంటే ఇక్కడ తన ఇంటర్నల్ ఫీలింగ్ ఏంటంటే హస్బెండ్ సంపాదించుకున్న తన మనీతో దీనికి కొనిస్తున్నాడు అని. ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ మెయిన్గా సబ్స్క్రైబర్స్ కామెంట్స్ ద్వారా షేర్ చేసిన దాన్ని బట్టి, ఇంకా నా చుట్టూ ఉన్న వాళ్ళు కొంతమంది నాతో షేర్ చేసుకున్న దాన్ని బట్టి చెప్తున్నాను. అండ్ ఈ వీడియోలో నేను మెయిన్గా చెప్పాలనుకునేది ఏంటంటే, మెన్ అండ్ ఉమెన్ ఆర్ వెరీ వెరీ డిఫరెంట్. ఎప్పటికీ ఒకటి కాలేరు. ఇద్దరికి నేచర్లో డిఫరెంట్ పర్పస్ ఉంది. అండ్ ఫిజికల్గా కానీ మెంటల్గా ఆలోచించే విధానంలో కానీ చాలా చాలా డిఫరెంట్. కానీ రెస్పెక్ట్, ఫ్రీడమ్, హ్యాపీనెస్, రెస్ట్, గ్రోత్ ఇవి ఇద్దరు ఈక్వల్గా డిజర్వ్ చేస్తారు. ఇవి ఇద్దరికి ఈక్వల్గా ఉండాలి. దీన్ని మీలో ఎవరైనా కాదనగలరా? ఒక మహిళకి ఆమె పర్సనాలిటీని, వ్యక్తిత్వాన్ని గౌరవిస్తూ తన అభిప్రాయాన్ని వినిపించే స్వేచ్ఛనిచ్చి తన నిర్ణయాల్ని సపోర్ట్ చేస్తే ఆమె ఎమోషనల్గా, మెంటల్గా గ్రో అవుతుంది. మహిళల్ని గౌరవించి గుర్తించినప్పుడు ఫ్యామిలీస్, వర్క్ ప్లేసెస్ అండ్ ఈ సొసైటీ ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు ఫ్యామిలీస్లో చేంజెస్ వస్తున్నాయి, కానీ ఓవర్ ది జనరేషన్స్ ఆడవాళ్ళని కొంచెం సెకండరీగా ట్రీట్ చేశారు, చాలా కంట్రోల్లో పెట్టింది సొసైటీ అని చెప్పొచ్చు. అండ్ మనం కూడా మనం ఎలా ఉండాలి అనేది మనకి మనమే రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఇలా బేసిక్ థింగ్స్, రెస్పెక్ట్, ఫ్రీడమ్ లాంటివి లేకపోయినా సరే సరిపెట్టుకోవడం, సైలెంట్గా ఉండిపోవడం అండ్ అలానే కాంప్రమైజ్ అయి బతకడం అలవాటు అయిపోయింది అని అనిపిస్తుంది. ఈ విషయంలో చేంజెస్ తెచ్చుకోవడానికి కొన్ని టిప్స్. ఫస్ట్, మన పర్స్పెక్టివ్ మార్చుకోవాలి. రెస్పెక్ట్, ఫ్రీడమ్ అనేవి బేసిక్ థింగ్స్. ఏవో కొంతమందికి ఉండేవి కాదు. హస్బెండ్ అండ్ ఇన్లాస్ ఇస్తేనే ఉండాల్సినవి కాదు. ఇంట్లో అందరి తర్వాతే మనం అని అనుకోక్కర్లేదు. సిచ్యువేషన్ని బట్టి ఒకసారి మనకి ప్రయారిటీ ఇచ్చుకోవచ్చు. అలా ఇచ్చుకున్నప్పుడు గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ అవసరమైనప్పుడు నో చెప్పాలి. మనకేం కావాలి అనేది మనకి క్లారిటీ ఉంటే, దానికి మనం స్ట్రాంగ్గా ఫిక్స్ అయితే మనం చాలా స్ట్రాంగ్గా నో చెప్పగలుగుతాం. అండ్ కొన్ని బిహేవియర్స్ నార్మల్ అనే ఫీలింగ్తో మనం హర్ట్ అవుతున్నాం అన్న సంగతి కూడా ఇతరులకి తెలియదు. సో అలాంటప్పుడు మనం ఎప్పుడైనా హర్ట్ అయినప్పుడు సైలెంట్గా ఉండకుండా వి షుడ్ స్టాండ్ అప్ ఫర్ అవర్ సెల్ఫ్. మన కోసం మనం నిలబడాలి అండ్ మన ఫీలింగ్స్ని మనం ఎక్స్ప్రెస్ చేయాలి. మీరు చెప్పేది వినకుండా వాళ్ళు చెప్పడం స్టార్ట్ చేస్తే నేను చెప్పేది పూర్తిగా వినండి అని చెప్పచ్చు. మీ ఒపీనియన్స్ పట్టించుకోకపోతే నా వ్యూ షేర్ చేసే రైట్ నాకుంది అని చెప్పచ్చు. మీరు హర్ట్ అయ్యేలా జోక్స్ వేస్తే అది నాకు ఫన్నీ అనిపించట్లేదు, అలా జోక్స్ వేయొద్దు అని చెప్పచ్చు. అండ్ కొన్ని చిన్న చిన్న విషయాలు కూడా పర్మిషన్స్ అడగడం మానేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రెండ్స్ టెంపుల్కి వెళ్దాం అంటున్నారు, వెళ్ళనా అని అనే బదులు ఫ్రెండ్స్తో టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పొచ్చు. ఈ శారీ నచ్చింది, కొనుక్కోనా అని అనే బదులు ఈ శారీ నాకు నచ్చింది, తీసుకుందాం అనుకుంటున్నాను, ఎలా ఉందో చెప్పు అని అడగచ్చు. ఇంకా ఫ్యామిలీని చూసుకోవడం అంటే ఫైనాన్షియల్గా మనీ సంపాదించడం అవ్వచ్చు అండ్ హోమ్ మేకింగ్ పనులు అవ్వచ్చు. అది ఓవరాల్గా ఇద్దరి రెస్పాన్సిబిలిటీ. మేజర్గా ఎవరు ఏ పని చేసినా కొన్ని సిచ్యువేషన్స్లో అవసరమైనప్పుడు ఎవరైనా హ్యాండిల్ చేసేలాగా, రెస్పాన్సిబిలిటీస్ని షేర్ చేసుకునేలాగా, హెల్ప్ చేసేలాగా, సపోర్ట్ చేసేలాగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, వైఫ్ ఊరెళ్ళి ట్రావెల్ చేసి వచ్చి అలసిపోయినా సరే తనే కుక్ చేయాలి అని కాకుండా హస్బెండ్ కుక్ చేసి పెట్టడం, లేకపోతే తను చేస్తుంటే హెల్ప్ చేయడం చేయొచ్చు. మా హస్బెండ్ ఒక్కోసారి ఆఫీస్ వర్క్ మీద బెంగళూరు వెళ్తారు, లేకపోతే ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్తారు. అలాంటప్పుడు మొత్తం నేను చూసుకుంటాను. అండ్ నేను ఎప్పుడైనా వీకెండ్స్ ఏదైనా ఫంక్షన్కి ఊరు వెళ్ళాల్సి వస్తే తను ఆర్యాన్ చూసుకుంటారు. అలానే తనకి ఎప్పుడైనా ఫుల్ వర్క్ ఉన్నప్పుడు నేను తన నుంచి ఎలాంటి హెల్ప్ ఎక్స్పెక్ట్ చేయను అండ్ తనకు కావాల్సిన సపోర్ట్ నేను ఇస్తాను. అలానే ఎప్పుడైనా నాకు వీడియో వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు తను ఖాళీగా ఉంటే తప్పకుండా నాకు హౌస్ హోల్డ్ యాక్టివిటీస్లో హెల్ప్ చేస్తూ ఉంటారు. ప్రతిసారి ప్రతి పని మీరే చేయకుండా కొన్ని చిన్న చిన్న పనులని ఇంట్లో వాళ్ళకి డెలిగేట్ చేయండి. లంచ్కి అన్ని అరేంజ్ చేయడం ఇలాంటివి. పిల్లల్ని ఇండిపెండెంట్గా పనులు చేసుకునేలాగా ఎంకరేజ్ చేయాలి. కొడుకైనా కూతురైనా కుకింగ్, క్లీనింగ్ లాంటివి నేర్పించాలి. అది ఇద్దరి పని అని చిన్నప్పటి నుంచే నార్మలైజ్ చేయాలి. ఇద్దరూ వాల్యుబుల్ అని చెప్పాలి. మీ ఇమీడియట్ ఫ్యామిలీలో మీకు సపోర్ట్ లేకపోతే మీ ఫ్యామిలీలో మిమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు, మీ గ్రోత్ని ఎంకరేజ్ చేసే వాళ్ళతో కనెక్ట్ అయి ఉండండి. ఉమెన్ గ్రూప్స్ ఆర్ ఆన్లైన్ కమ్యూనిటీస్లో జాయిన్ అవ్వండి. మీ ఎక్స్పీరియన్సెస్ని ఇతరులకి షేర్ చేయండి. ఇతరుల నుంచి నేర్చుకోండి. అండ్ ఇతరులు మీకు రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే ఫస్ట్ మీకు మీరు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. మీరు ఒక వాల్యుబుల్ పర్సన్గా ఫీల్ అవ్వాలి. మీకు ఫ్రీడమ్ కావాలి అంటే ఇండిపెండెంట్గా ఉండేలా చిన్న చిన్న స్టెప్స్ తీసుకోవాలి. ఈ విషయంలో ఓవర్ ద జనరేషన్స్ కొంచెం మార్పు వస్తుంది. చాలా ఫ్యామిలీస్లో పద్ధతులు మారుతున్నాయి. బట్ యాజ్ ఎ సొసైటీగా కూడా మనం చూసే విధానం మారాలి, మన ఆలోచన విధానం మారాలి. బేసిక్ రెస్పెక్ట్ అండ్ ఫ్రీడమ్ అనేది ఒక లగ్జరీగా చూడకూడదు. మ్యారేజ్ చేసుకునే ముందు ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ ముందుగానే డిస్కస్ చేసుకోవాలి.
పెళ్లి చేసుకునేటప్పుడు హస్బెండ్ అండ్ ఇన్లాస్ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అనేది కూడా మారాలి. అండ్ ఇప్పటికీ పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఆ అబ్బాయి జాబ్ ఏంటి అండ్ వాళ్ళకి ఏం ఆస్తులు ఉన్నాయి, వాళ్ళ స్టేటస్ ఏంటి, ఇవే చూస్తున్నారు. కానీ మన అమ్మాయి వాళ్ళ ఇంట్లో వెళ్ళిన తర్వాత ఈ బేసిక్ థింగ్స్, రెస్పెక్ట్, ఫ్రీడమ్ లాంటివి వాళ్ళు ఇవ్వగలుగుతారా అనేది మెయిన్గా ఆలోచించాల్సిన విషయం. అలానే పెళ్ళయి మన ఇంటికి ఒక అమ్మాయి వస్తే కూడా ఈ రెస్పెక్ట్, వాల్యూ, ఫ్రీడమ్ ఇలాంటి బేసిక్ థింగ్స్ మనం తనకి ఇవ్వాలి. అండ్ మదర్స్ వాళ్ళ కొడుకులకి, తన వైఫ్కి ఇలాంటి బేసిక్ థింగ్స్ ఇచ్చేలాగా ఎంకరేజ్ చేయాలి. యాక్చువల్గా కొంతమంది మదర్ ఇన్ లాస్ ఏంటంటే వాళ్ళు ఈ బేసిక్ థింగ్స్ ఎక్స్పీరియన్స్ చేయక వాళ్ళ కోడలకు కూడా అదే ట్రీట్మెంట్ ఉండాలి అన్నట్టుగా ఉంటారు. బట్ అది చాలా రాంగ్. ఈ సైకిల్ని మనం బ్రేక్ చేయాలి. నెక్స్ట్ జనరేషన్ని మనం బాగా ఎడ్యుకేట్ చేయాలి. అప్పుడే ఫ్యూచర్ జనరేషన్ అమ్మాయిలు హ్యాపీగా ఉంటారు. మంచి హస్బెండ్ అండ్ ఇన్లాస్ బై లక్ రాకూడదు. అలాంటి మైండ్ సెట్ని సొసైటీ ఎంకరేజ్ చేయాలి. ఈ పాయింట్ నేను రియలైజ్ అవ్వడానికి, అర్థం చేసుకోవడానికి, మీకు అర్థమయ్యేలా చెప్పడానికి నాకు చాలా ఎఫర్టే పట్టింది. అప్పుడు అనిపించింది కొన్ని నమ్మకాలు మనకు తెలియకుండానే స్ట్రాంగ్గా మనలో ఎంతగా నాటుకుపోయాయో అని. అవి మారితేనే మనం కోరుకునేది ఇంకా ఫాస్ట్గా, పాజిటివ్గా ఈ మనుషుల్లో, ఫ్యామిలీస్లో, సొసైటీలో వస్తుంది. అందుకే ఈ పాయింట్ మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది. ఎవ్రీ పర్సన్ డిఫరెంట్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ అండ్ వాళ్ళ సిచ్యుయేషన్స్ డిఫరెంట్. బట్ ఇన్ జనరల్ చాలా మంది ఫేస్ చేస్తున్నారు అన్న ఉద్దేశంతో ఈ పాయింట్స్ చెప్పాను. అండ్ కొంతమంది మనుషులతో డీల్ చేయడం అంత ఈజీ ఏమీ కాదు. అవతల వాళ్ళని మార్చడం మన కంట్రోల్లో ఉండదు. కాబట్టి మీ కంట్రోల్లో ఉన్నంత వరకు మీకు హెల్ప్ అయ్యే విధంగా మీ లైఫ్ని మార్చుకోవడానికి హెల్ప్ అవుతాయి అన్న ఉద్దేశంతో ఈ థాట్స్ని ఈ వీడియోలో షేర్ చేశాను. అండ్ ఇప్పుడు అదర్ సైడ్ కూడా మాట్లాడాలి. రెస్పెక్ట్ అండ్ ఫ్రీడమ్ ప్రతి ఉమెన్కి ఉండాలి. అవి ఉన్నప్పుడు చాలా బాధ్యత కూడా ఉండాలి. దాన్ని హెల్తీగా హ్యాండిల్ చేయాలి. బాధ్యతగా ఉండకపోతే ఆ రెస్పెక్ట్, ఫ్రీడమ్, వాల్యూ ఇవ్వలేరు. నేను ఒకసారి ఆలోచించాను, నాకు కొంచెం బెటర్ రిలేషన్షిప్స్ ఉండడానికి కారణం నా చుట్టూ బెటర్ పీపుల్ ఉండడమేనా, నేను బెటర్గా ఉండడం వల్ల కూడానా అని. నేనైతే రెండు కారణం అని అనుకుంటున్నాను. అవతలి వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా ఒక్క మాట చాలు రిలేషన్షిప్ చెడగొట్టుకోవడానికి. అవతలి వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు మనం కూడా చాలా బాధ్యతగా ఉండాలి. ఆ రెస్పెక్ట్ని కాపాడుకోవాలి. మా హస్బెండ్ నాకు రెస్పెక్ట్, ఫ్రీడమ్ ఇస్తున్నారు అంటే నా బిహేవియర్ని బట్టి కూడా ఉంటుంది. ప్రతి చిన్నదానికి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఏ డెసిషన్ తీసుకున్నా రెస్పాన్సిబుల్గా ఆలోచించాలి. ఫ్యామిలీ వెల్ బీయింగ్ని కన్సిడర్ చేయాలి. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. ఇండిపెండెంట్గా ఉండడం అంటే సెల్ఫిష్గా ఉండడం కాదు. మనం ఒక పని చేస్తున్నాము, డెసిషన్ తీసుకుంటున్నాము అంటే అది ఫ్యామిలీని ఎలా ఇంపాక్ట్ చేస్తుందో కూడా ఆలోచించాలి. ఉమెన్ ఎలా అయితే రెస్పెక్ట్ డిజర్వ్ చేస్తారో హస్బెండ్కి, ఫ్యామిలీ మెంబర్స్కి తను ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి. పార్ట్నర్స్ ఇద్దరు ఒకరి ఒపీనియన్ ఒకరు కన్సిడర్ చేయాలి. ఎవరో ఒకరు డామినేట్ చేయడం కాదు. ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసి నిర్ణయాలు తీసుకుంటే ఆ ఫ్యామిలీ నిజమైన ఆనందాన్ని పొందగలదు. సో అవన్నమాట నేను షేర్ చేయాలనుకున్న విషయాలు. ప్రతి ఇంట్లో ప్రతి మహిళ మహారాణిగా ఉండాలి అనేదే నా కోరిక. నేను చెప్పింది మీకు కరెక్ట్ అనిపించిందా? మీ థాట్స్, వ్యూస్, ఒపీనియన్స్, ఇంకా మీ స్టోరీస్ అండ్ ఇంకేదైనా పాయింట్స్ యాడ్ చేయాలి అంటే తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. ఒకవేళ ఏదైనా నచ్చకపోతే కూడా షేర్ చేయండి, బట్ విత్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. హెల్ప్ అవుతుంది అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడైతే మంచి ఆలోచన చూసేద్దాం. ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఇతరులకి రెస్పెక్ట్ ఇవ్వలేరు. ఇంకొకరికి రెస్పెక్ట్ ఇవ్వాలంటే స్ట్రెంగ్త్ అండ్ కాన్ఫిడెన్స్ కావాలి. సో అదండి ఈ వీడియో. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితమస్తు.